తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీలకు సంబంధించి వర్గీకరణ అంశం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సిద్ధశుద్ధితో వ్యవహరిస్తూ న్యాయవాదులను తోటి సమర్థవంతమైన వాదనలు వినిపించే ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో చేసిన మాట వాస్తవం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ సంబంధించిన అంశాన్ని త్వరితగతిన పరిష్కరించే ప్రయత్నంలో భాగంగా చాలా స్పష్టంగా ఆగస్టు 1, 2024 నాడు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇస్తే మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తుతో పాటు ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి ఆ రిపోర్టు ఆధారంగా తెలంగాణ రాష్ట్రంలో 3 విభాగాలుగా ఎస్సీలను విభజించి ఏ గ్రూప్లో ఉన్న వాళ్ళకు 1%, బి గ్రూప్లో ఉన్న వాళ్ళకు 9%, సి గ్రూప్లో ఉన్న వాళ్ళకి 5% రిజర్వేషన్ ఇస్తూ ఏప్రిల్ 14, 2025 నాడు అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా త్వరితగతిన ఎస్సీ వర్గీకరణ చేసింది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది చాలా స్పష్టం. అయినా కొంతమంది కాంగ్రెస్ పార్టీని అనవసరంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు అన్యాయం చేస్తూ ఉంది, అందులో మాదిలకు అన్యాయం చేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని బదనాం చేసే ప్రయత్నం కొంతమంది చేస్తూ ఉన్నారు. అందులో రాష్ట్రం ఏనాడు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడే ముందు కావచ్చు, ఏర్పడిన తర్వాత కావచ్చు, మంత్రివర్గంలో ఇద్దరిని ఏనాడు కూడా మంత్రివర్గంలో లేరు. ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 2 మంత్రివర్గంలో ఉన్నారు. అందులో ఒకరు దామోదర్ రాయనరసింహ గారు, 2 అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 12 మాదిగలకు నామినేటెడ్ సంబంధించినటువంటి కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, అదే కాకుండా మంత్రులు కావచ్చు. దామోదర్ రాయనరసింహ గారు మినిస్టర్గా ఉన్నారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు మినిస్టర్గా ఉన్నారు. అదే కాకుండా పాల్వాయి రజనీ కుమార్ గారు టీజీపీఎస్సీ మెంబర్గా ఉన్నారు. సిరిసిల్ల రాజయ్య గారు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్గా ఉన్నారు. అదే కాకుండా నగర్ గారి ప్రీతం గారు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు. చారకొండ వెంకటేష్ గారు అదే ఎడ్యుకేషన్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. ప్రొఫెసర్ ఇటికాల పురుషోత్తం గారు స్టేట్ కౌన్సిల్ వైస్ చైర్మన్గా ఉన్నారు. అదే కాకుండా ప్రొఫెసర్ గోవర్ధన్ గారు IIIT వీసీగా కొనసాగుతూ ఉన్నారు. ప్రొఫెసర్ కుమార్ గారు వీసీగా ఉస్మానియా యూనివర్సిటీ. అదే కాకుండా జగ్జీవన్ కుమార్ గారు యూపీఏ లోపాయుక్తకు ఉన్నటువంటి పరిస్థితి. అదే కాకుండా దేశాల భూపాల్ గారు ఆర్టీఐ కమిషనర్గా, అదే కాకుండా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా మంత్రిగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినాం. మాలలకు 11 పదవులు ఇస్తే మాదిగలకు 12 పదవులు ఇచ్చిరు. అదే కాకుండా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అదే కాకుండా లోక్సభ స్థానాలకు సంబంధించి 3 రిజర్వ్డ్ ఉంటే వరంగల్ సంబంధించినటువంటిది ఎస్సీ మాదిగ ఉపకులానికి ఇచ్చారు. తర్వాత నాగకర్ణులు కావచ్చు, పెద్దపల్లి మాల ఉపకులాలకు ఇచ్చిన పరిస్థితి మనం చూసినాం. భవిష్యత్తులో కూడా మాదిగలకు న్యాయం చేసే ప్రయత్నంలో